అబ్రహాము రమారమి 100 ఏండ్ల గలవాడైనప్పుడు తాను దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఉంచబడిను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మనము అలా ఉండాలి. నిరీక్షణ మనము ఎదురు చూస్తాం, లేని వాటిని ఉన్నట్టుగా మనము నమ్మేదే నిరీక్షణ. తన శరీరము మృతుతుల్యము అయినప్పుడు ఎవరో అబ్రహాము, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేదే క్రైస్తవుడు. 100 ఏండ్ల వాడిగాడ అన్నప్పుడు కూడా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చడానికి తాను విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము. దావీదు నమ్మి ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాడు, గొల్యాతుని చంపేశాడు. యేసుక్రీస్తు ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు కూడా సైతానుని కల్వరి శిలువలో తొక్కి మనకి విజయం ఇచ్చాడు. మనం వారసులుగా ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. మనము ఇక్కడ 89వ కీర్తన 24లో నా విశ్వసతయు నా కృపయు అతనికి తోడుగా ఉండును. చూడండి, వాళ్ళ యొక్క వారసులుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అతని నామమును బట్టి కొమ్ము హెచ్చింపబడుతుంది. నేను సముద్రం మీద అతనిని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను.